అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకి ద్వారపూడి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో గల గాంధీ షాప్ దగ్గర ఒక నేరం జరిగింది. రాత్రి 6 గంటల తర్వాత ఈ నేరం ఇది బంగారం షాప్కు సంబంధించింది. ఇది గార్డెన్ శెట్టి రామచంద్రమూర్తి అనే ఆయన యొక్క శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ షాప్ ఉంది. ఇది ద్వారపూడి గ్రామం ఫ్లైఓవర్ పక్కనే కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్లో కొత్తగా ప్రారంభించారు ఇటీవల. ఈ షాపులో మొత్తం సుమారుగా ఆ రోజు రాత్రి గోడని తులిచేసి దొంగలు పట్టుకుపోయినటువంటి ప్రాపర్టీ విలువ 304 గ్రాములను ఆయన తన కంప్లైంట్లో ఫిర్యాదు చేస్తున్నారు. సో ఆ ఫిర్యాదు వచ్చిన మీద మరుసటి రోజు మార్నింగ్ కేసు రిజిస్టర్ చేసి క్లోజ్ టీమ్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము, అలాగే డాగ్ స్క్వాడ్ కూడా రప్పించాము. సో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వీటన్ని కూడా బేస్ చేసుకుని దర్యాప్తు చేసి, అలాగే స్పెషల్ టీము ఫామ్ చేసి వారందరి ద్వారా అనుమానితులను కూడా వెరిఫై చేసి ఎవరెవరు అక్కడ తచ్చట్లాడారు, సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవన్నీ ఓవరాల్గా అన్ని యాంగిల్స్లో కూడా ఆ కేసుని పరిశోధించి దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయినటువంటి కొట్టపు లోకేష్ ఎలియాస్ అనిల్ అనే 25 సంవత్సరాల ఇతను స్వగ్రామం రాయిపురం గ్రామం, కొమరాడ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. అక్కడ అతను ఇక్కడ కాపీ పని చేసుకుంటూ ఇక్కడే ఈ షాప్లో కూడా పనిచేశాడు. ఈ షాప్ యొక్క అనుభవాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతను నేరాన్ని వెనక షాప్ వెనకాల గోడ మందం తక్కువ ఉంటుందని అతనే కట్టాడు కాబట్టి ఆ పట్టువాడు చేసినటువంటి వర్కర్స్ ఇతను కూడా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ విషయం తెలిసి ఆ వెనకాల ఉన్నటువంటి మందం తక్కువ ఉన్న గోడని సుత్తి శానం వాటిని పగలగొట్టి ఈ బంగారాన్ని అతను దొంగిలించున్నాడు. ఈ దొరికిన బంగారం మొత్తాన్ని కూడాను నిన్న సాయంత్రం ఈ ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేశారు. మండపేట రూరల్ సిఐ గారు, అలాగే మండపేట రూరల్ ఎస్ఐ గారు, శివకృష్ణ గారు, వారి సిబ్బంది మొత్తం అందరూ కూడాను ముద్దాయిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో పాత బ్రాంచ్ షాప్ దగ్గర పట్టుకున్నారు ఇతన్ని.